ఏమి ఎరగనట్లు లేచి మళ్ళీ వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇక్కడ చెప్తూ సుఖయోగిందులు చెప్తున్నారు. అలా అని చెప్పి చూసావని అక్కడ తీసుకెళ్తే ఆవిడ వచ్చి భలే రక్షించింది తెలిసాను, ఆవిడికి చెప్పను లేదు మహానుభావుడు. అంతా బ్రహ్మమే, వాళ్ళకి భ్రాంతి ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక మహాశ్చర్య వస్తువుతో వాళ్ళు ఎప్పుడూ ఆనందంతో ఉన్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అన్నట్టు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. మొత్తానికి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వీరిని ఎందుకు రక్షించింది అమ్మవారు? అలా అందరినీ రక్షిస్తుందా అంటే, సర్వసత్వ సుహృదాత్మనాం నిర్వైరానాం సాక్షాత్ భగవత అనిమిషారి వరాయుధేన అప్రమత్తేన తైస్తైర్భావై పరిరక్షమాణానాం తత్పాదమూలమకుతు అకుతశ్చిద్భయం ఉపసృతానాం భాగవత పరమహంసానాం అన్నాడు. ఇక్కడ ఈ మాటల్లో ఎంత విశేషం అనేదంటే, సాక్షాత్ భగవత అనిమిషారివర ఆయుధేన అన్నాడు. ఇక్కడ సాక్షాత్ భగవానుడైన నారాయణుడు అనిమిషారి దైత్యారి, ఆయన ఆయుధంట తన భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటుందిట. అది ఇక్కడ అది ఆ సుదర్శనము కాపాడుతూ ఉంటుంది. విష్ణు భక్తుల్ని సుదర్శనం కాపాడుతుంది. చక్రం సదాహం శరణం ప్రపజ్యే గదాం సదాహం శరణం ప్రపజ్యే. అలాగే నా చక్రం కాపాడుతుందిలేండి అనేవాడు కాడు. అంబరీషుని ఇలాగే కాపాడలేదా? ఎందువల్ల? తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి, ఇలాగా విడిచిపెట్టి నన్నెగాని అన్య మెరుగకయుండిన వారి విడువను ఎట్టి వారినైనా అన్నాడు పరమాత్మ. చూడండి, అన్నీ విడిచిపెట్టి నన్ను తప్ప ఏమీ పట్టని వాణ్ణి నేను విడిచిపెట్టను అన్నాడు మహానుభావుడు. ఇక్కడ నన్ను పట్టి అన్నీ విడిచిన వాణ్ణి నేను విడిచిపెట్టను, ఇది స్వామి చెప్పిన మాట. మరి అబద్ధం చెప్తాడు స్వామి? సర్వం బ్రహ్మమయమని విష్ణువుని పట్టినటువంటి వాడు గనక ఆ విష్ణువు తన ఆయుధంతో రక్షిస్తాడు, తన స్వరూపాలైన దేవతారూపాలతో రక్షిస్తాడు అని గొప్ప మాట. తైర్భావై అని చెప్పడంలో భగవానుడు ఏ ఏ దేవతారూపాలతో ఆరాధింపబడుతున్నాడో ఆయా దేవతారూపములతో రక్షిస్తాడు కనుక విష్ణు భక్తుణ్ణి సర్వదేవతలు రక్షిస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన భావం. విష్ణు భక్తుడంటే ప్రహ్లాదుడు చెప్పిన మాటే, ఆయన చెప్పలేదు సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి. ఆ స్థితిలో ఉన్నవాడు కనుక ఇలా రక్షింపబడ్డాడు. అందుకే భగవద్భక్తులకి పరమహంసలకి ఎవడు ఆపద తెలపెడతాడో వాళ్ళే నశిస్తారు. ఇది ఇందులో చెప్తున్నటువంటి గొప్ప మాట. అందుకే పరమహంసల పట్ల భగవద్భక్తుల పట్ల అపచారము చెయ్యరాదు, ఇది తెలుస్తున్న అంశం. ఇది ఈ విధంగా అనుగ్రహం జరిగింది. ఆ తర్వాత పెద్ద విశేషం ఏంటంటే, ఇక్కడ ఇలా ఉన్నాడు, ఈ లోపల రాజుగారు బయలుదేరారండి. సింధు సవ్వీర దేశాలకు రాజుట ఆయన బయలుదేరాడు. రహూగనుడు అని ఆ రాజు పేరు. ఆయన ఇక్షుమతి నదీ తీరంలో పల్లకిలో వెళుతున్నట్ట. ఆ వెళుతూ ఉండగా ఆయన పల్లకి మోతగాళ్ళలో ఒకటి తగ్గిపోయాడు. అప్పుడు ఇంకెవడైనా దొరుకుతాడేమో చూడండి రా అని చెప్పారట. వెతిగారు, అక్కడ కూర్చున్నప్పుడు కనబడ్డాడు. మంచి బలంగా యువ సంహరణాంగో, బాగున్నాడు. దేన్నైనా బరువులు మోయడానికి పనికొస్తాడు. అందుకు బరువులు మోయడానికి ఈయన పట్టుకొచ్చారు. పల్లకి బరువు మోయడానికి తీసుకొచ్చారట. ఈయన తీసుకొస్తే బరువు మోస్తావా, తిండి పెడతాం వెళ్ళిపోయాడు అంతే. అంత బ్రహ్మజ్ఞాని, వేదాలన్నీ దాటిపోయినటువంటి వాడు పల్లకి మోయడానికి తిన్నగెళ్ళిపోయాడండి, మోస్తున్నట్ట. పైగా ఆ మోస్తున్నప్పుడు ఎలా నడిచాడో చూడండి. వాళ్ళ నడకలు ఎంత జాగ్రత్తగా ఉంటాయంటే మహాత్మునిది, ఆ తోవలో తన పాదముల తాకిడికి ఏ జంతువు చిన్న క్రిమికీటకం కూడా దెబ్బ తినకూడదని అడుగులు జాగ్రత్తగా వేస్తున్నట్టు. ఇక్కడ వాళ్ళ దయ అలా ఉంటుంది. మహాత్ముల నడక తీరు అలాగా అడుగులు చూసుకుని వేయడం వల్ల ఆయన నడకలో తత్తరపాటు ఉంది, సరిగ్గా లేదు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమిటి నడక, వీడి వల్ల మనం సరిగ్గా మోయట్లేదు అన్నట్ట. ఆయనకి విసుగొచ్చింది, ఏమిటి అలా అడ్డదిడ్డంగా నడుపుతున్నారు పల్లకేనని. మా తప్పేం లేదండి, కొత్తవాడు ఎవడో వచ్చాడు వీడి తప్పు అన్నట్ట. అప్పుడు అన్నట్ట, ఏంటి మహానుభావ పాపం చాలా బలహీనంగా ఉన్నారే, ఒళ్ళంతా బక్క చిక్కిపోయిందే, మొయ్యలేకపోతున్నారా పాపం అన్నట్ట. వెక్కిరింపండి, అంత ఒళ్ళు పెట్టుకుని మొయ్యలేకపోతున్నావా అన్నాడు అనమాట. అంత బలహీనంగా ఉన్నావే, ఏం మొయ్యలేకపోతున్నావా పాపం అంటూ ఏమీ ఎరగకుండా మళ్ళీ మూత మోస్తున్నట్ట. మళ్ళీ అలాగే అంత మహాకోపం వచ్చి, ఏమనుకున్నావు, శిక్షిస్తాను జాగ్రత్త, నేను రాజుని తెలుసా అన్నట్టు. మళ్ళీ ఒకసారి ఇలా చూసేట, నీకు అంత ఒళ్ళుని తెలీదా అన్నట్ట. గొప్ప మాట అన్నావయ్యా, ఈ తొళ్ళుంది నాది కాదిది అన్నాడు. గొప్ప మాట ఇది. త్వయోదితం వ్యక్తం అవిప్రలబ్ధం భర్తు సమే స్యాద్యది వీరభార గంతుర్యది స్యాదధిగమ్యమధ్వా పీవేతి రాసౌ నవిదాం ప్రవాద. చెప్పింది అదే. ఇంత శరీరం మొయ్యలేవా అన్నావు. అవును, శరీరమే మోసేది, నేను కాదు మోసేది అన్నాడు. ఈ మాట కొంచెం కదిలించింది అతనికి. ఎందువల్ల ఇలాంటి మాటలు ఎవడైనా భలే వేదాంతం చెప్పేవలే అంటాడు ఎవడైనా. అలా అనుకునే సంస్కారం అతడికి లేదు ఆ రాజుకి. అందుకే ఆయన దగ్గర అన్నాడు, మహాత్ములు ఊరకనే నోరు విప్పరు, అవతల వాడు యోగ్యుడైతేనే నోరు విప్పుతారు. ఇది తెలుసుకోవాల్సింది.
ఊరకని నోరు విప్పరు. అవతల వాడు ఏ వేటకో పెళ్లి చేసుకోవడానికో బయలుదేరిన వాడు కాడు, అందుకే నోరు విప్పాడు. ఇది గ్రహించవలసిన అంశం. ఎందుకంటే ఆయన కొన్ని వేదాంత శాస్త్రాలు బాగా చదవడంతో ఈయనకు ఒక తపన కలిగింది. ఏంటంటే యోగములు చెప్పినట్లుగా అసలు జీవుడేమిటి ఆత్మ ఏమిటి తెలుసుకోవాలని తపన కలిగింది అతనికి. అందుకే అన్నాడు, నువ్వు నన్ను శిక్షిస్తాను అన్నావు. దేన్ని శిక్షిస్తావు? నువ్వు సరిగ్గా మొయ్యలేదు అని చెప్తున్న దేహాన్ని మరింత బాధిస్తావు. బాధించిన ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే పిండిని పిండి చేద్దామని ప్రయత్నించడం ఎలాంటిదో నా దేహాన్ని శిక్షించడం కూడా అలాంటిదే అన్నాడు. పిష్టపేష, పిండిని ఇంకేం పిండి చేస్తావు నువ్వు? చేసుకో, దేహాన్ని చేసి నేను చలించను. ఇది మోసేది దేహం అని నాకు తెలుసు, నేను కాదు. దేహం నేను అనుకోను, నాది అనుకోను, రెండూ లేదు. ఇప్పుడు ఒక్కడు చెప్తున్నా, ఈ పైన కూర్చుని నువ్వెవడో తెలుసా? ఇదేమిటో తెలుసా? ఇదేనండి కాబడి కొయ్య కుండల మట్టి అనేది. అంత తేలిక అర్థమయ్యేది కాదు. ఈ మాట చెప్పాడు. చెప్పగానే ఒక్కసారి పళ్ళ కాపండరా అని చెప్పి దిగిపోయేట మహానుభావుడు. దిగిపోయి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఒక్క మాటతో గుర్తించాడు ఇతర మహాత్ముడని. అదే అతని సంస్కారం. అందుకే నిజమైన మహాత్ములు అందరి దగ్గర ఉపన్యాసం ఇవ్వరు. ఏమి ఇందాక బలిపశువుగా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చూడు ఎవరిని కట్టారు అని ఉపన్యాసం ఇవ్వరు. నిజంగా ఉపనిషత్తులు పండితులైతే ఉపన్యాసం ఇచ్చేవాడు. ఎందుకు వాళ్ళ నుంచి రక్షించుకోవాలి కదా. అందుకు చదివినవన్నీ చెప్పేసేవాడు. చదివినవి చెప్పే వాచా పండితుడు కాదు కదా, పరోక్ష జ్ఞాని కాదు కదా, అపరోక్ష జ్ఞాన మహానుభావుడు. అందువల్ల ఇక్కడే ఎందుకు గొంతు విప్పాడనేది తెలియాలి కదా. ఇదో పెద్ద రహస్యం. ఇది రసస్థితి. ఇక్కడికి వచ్చాం మనం. వాడు దిగిపోయి కాళ్ళ మీద పడ్డాడు, చూశాడు. ఇక్కడే ఎందుకు చెప్పాడు అతను? రహుగణుడి దగ్గరే ఎందుకు గొంతు విప్పాడు? ఇతని పేరు రహుగణుడు. అందుకే పాదం పట్టుకోగానే అప్పుడు మొదలుపెట్టాడు. అప్పుడు అన్నాడు, అయ్యా మీరు అందరూ దేహం వేరు ఆత్మ వేరు అంటారు. అసలు దేహం అనేది నామరూపాత్మకమైనది, ఆత్మకవేవీ లేదు. నామరూప వికారాలు దానికి అంటకట్టకు అని మీరు ఉపనిషత్తులు కూడా ఈయన చదివాడు. ఉపనిషత్తులు ఎవరు? రహుగణుడు. మట్టి అంటారు, కొండ అంటారు. కొండలో ఉన్నది మట్టే కదా. కొండని నామరూపాలు కల్పించడం చేత నువ్వు అలా అన్నావే కానీ అందులో ఉన్నది మట్టే కదా అని అంటారే. ఆ మాటకు వస్తే ఒట్టి మట్టితో నీరు పట్టుకోగలరా అన్నాడు. వీడేం తక్కువ రహుగణుడు. కొండని చేసే కదా పట్టుకున్నారు, మట్టి కొండ. అలాగే ఒట్టి మట్టి మీద ఎవడు డబ్బిస్తాడు? కొండ మీద డబ్బిస్తాడు. కానీ కొండగా మారిన మట్టికి ప్రయోజనాలు ఉన్నాయి కదా. అటువంటప్పుడు నువ్వు ఈ శరీరంగా మారిన దానికి ఆత్మకి భేదం లేదా? అది చూపిస్తున్నాడు. అప్పుడు దీనివల్ల ప్రయోజనం లేదని అందుకంటావు, ఇది పనికిమాలింది ఎందుకంటావు, ఇది పనికొచ్చింది కదా అప్పుడు అన్నాడు. ఇక్కడ ఆడ తర్వాత ఎన్ని గొప్ప గొప్ప మాట్లాడాడండి. తన దేహానికి చేసినవేవి ఆత్మకంటవని అంటావే. రహుగణుడి మేధస్సు చూడండి. నువ్వు ఉపమానాలు చెప్తున్నావు, నేను ఉపమానాలు చెప్తాను. పోయింది ఉదాహరణలు నేను చెప్తాను. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గొప్ప మాట అన్నాడు, ఉదాహరణలతో వేదాంతం తెలియదు అని చెప్పాడు. ఒకటే మాట పెట్టుకుని, ఉదాహరణలతో నువ్వు ఆత్మతత్వం చెప్తావా? కొండమట్టి ఉపమానం చెప్పి ఉదాహరణలు ప్రమాణాలు కావు. మరి ఉదాహరణలు దేనికి అంటే అర్థం చేసుకోవడానికి సహకరిస్తాయే తప్ప ఉదాహరణలు కావు. వేదాంత ఉదాహరణతో ప్రమాణం చేయలేదు. అంతేకాదు ఉదాహరణని ఏకదేశంగా గ్రహించాలి. కొంతమంది అదే ఉదాహరణ పట్టుకుని లాగి పీకితే తర్వాత అసలు మిగలదు. జాగ్రత్తగా. ఎందుకంటే ఆత్మతత్వాన్ని నిరూపించడానికి స్వానుభవం లేదు. ఇప్పుడు ఫలానా వస్తువు వేడిగా ఉంటుంది అంటే ఎంత వేడిగా ఉంటుందండి అని ఎవడైనా అడిగితే మీరు అట్లా అడగాల్సి వాత పెట్టి ఇంత వేడిగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే అది ప్రత్యక్ష వస్తువు, ఇది ప్రత్యక్ష వస్తువు. కానీ దేహాదులకు అతీతమైన ఆత్మవయ్యా అంటే ఏ వస్తువుతో నీకు ప్రమాణం చూపిస్తాడు వాడు? దాని ఒకటే ప్రమాణం, ఉపనిషద్వాక్యమే ప్రమాణం, ఆస్తికతే ప్రమాణం, గురువు ప్రమాణం, శాస్త్రం ప్రమాణం, సాధన చేసి పొందవలసిందే. ఇంకోటి లేదు అక్కడ. అడిగాడండి, దేహాదులవేవి ఆత్మకంటవు అంటారు వేద అని వెక్కిరించట్లేదని రహుగణుడు నేను విన్నాను కానీ నాకు అంటట్లేదే మహానుభావ. అది నేను అడుగుతున్నది. మొత్తానికి దేహం వేవి ఆత్మకంటవన్నారే. ఒక కుండలో నీళ్లు పోసి బియ్యం పోసి నిప్పు కింద పెట్టాం. కొండ కంటే నిప్పు కొండలోంచి నీటికి అందింది, అందులో అన్నానికంటే అది పొంగిందా లేదా? అలాగే దేహం అన్నీ ఆత్మకంటవని ఎందుకు అంటావు అన్నాడు. దేహానికి అంటేవన్నీ ఆత్మకి ఎందుకు అంటావు అన్నాడు. అప్పుడు నేను చెప్తాను విని నీకు అర్థమయ్యేటట్టు అనలేదు. ఏమన్నాడంటే అవివేకి ఏవో 4 శాస్త్రం వాక్యాలు చెప్పి వివేకవంతుడిలా మాట్లాడితే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది అన్నట్టు. గొప్ప మాట అన్నాడండి. అవివేకి అయిన వాడు ఇలా మాట్లాడతాడు. అయితే నన్ను అవమానిస్తావని అనలేదు. ఎందుకంటే నిజమైన సత్యజ్ఞానం తెలుసుకోవాలనుకున్నవాడు గురువులు ఎలా ఉపదేశిస్తారో తెలుసు. వాళ్ళు కొట్టి చెప్తారు, తిట్టి చెప్తారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తే పిచ్చోళ్ళ కనబడ్డట. అంత పిచ్చివాడైనా యోగి అయినా మా గురుగారి చెప్పారు. దగ్గరికి వెళ్తే రాళ్ళు వేసి విసిరి కొట్టాను. అయితే రాళ్ళు వేసి విసిరి కొట్టడం ఎందుకంటే అంటే చక్కగా వేషం వేసుకుని చిన్ముద్రతో ఫోటో తీసుకుని రా జ్ఞానం చెప్తాను అనవలసిన అవసరం దత్తాత్రేయుడికి లేదు. జ్ఞానం పొందాల్సిన అవసరం నీది కానీ ఆయనది కాదు. నీకు పరీక్ష పెడతాడు ఆయన. నీవు ఎంత మెచ్యూరయ్యో, నువ్వు ఎంత పక్వత. అలాంటి వాడి దగ్గర నేర్చుకోవడం ఎందుకన్నా సందేహం లేదు. నీకు ఇంకా రాలేదు, యోగ్యత రాలేదు. అది
రహోగనుడు యోగ్యుడు యోగ్యుడు అయోగ్యుడు గనకనే ఇంత చర్చకు మొదలెట్టాడు, లేకపోతే వాళ్ళు ఉపదేశిస్తారా జ్ఞానులు. అప్పుడు అన్నాడు, నేను ఎక్కడికి బయలుదేరానో తెలుసా, నేను కపిలాచార్యుడి దర్శనానికి వెళుతూ ఉన్నాను. ఎందుకంటే అసలు ఆత్మతత్వం ఏంటో తెలుసుకోవాలని బయలుదేరాను నేను. ఆ వెళుతూ ఉంటే నువ్వు ఇప్పుడు కనబడ్డావు అంటే కపిలాచార్యుడే ఈ రూపంలో వచ్చాడా అన్నట్టు. ఏమిటి ఇందులో ఉన్న విశేషము అంటే, తాను జ్ఞానార్థి అయి కొంత సాధన చేసి ఇంకా స్పష్టత కోసమని బయలుదేరుతున్నాడు గనక విశ్వవ్యాపకమైన ఆచార్య స్వరూపుడైన నారాయణుడు ఈయన్ని ప్రేరేపించి పలికించాడు. అందుకే ఆచార్యుడు కపిల రూపంలోనే దొరకాలని లేదు. నువ్వు నిజంగా ఆచార్యవాన్ పురుషో వేద అన్నప్పుడు ఆచార్యుడు కలిగిన పురుషుడే తెలుసుకోగలడు. ఆచార్యుడు లేనప్పుడు దౌర్భాగ్యమే. గురువు లభించిన అన్నిటికంటే గొప్ప భాగ్యం. అందు గురువు కోసం వెళుతూ ఉన్నాడు ఇతను. గురువు కావాలి అనుకున్నప్పుడు శివాజ గురవే నమః పరమేశ్వరుడు తెలుసు కూడా ఆయన ఈయన ద్వారా బోధించాడు ఇక్కడ వెంటనే. అప్పుడు కూర్చున్నాడు, నాకు నువ్వు చెప్పాల్సిందే అని కూర్చుంటే రహోగనుడితో అద్భుతంగా మాట్లాడుతున్నాడు జరభరతుడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.